హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చండీ ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. శివాలయాల్లో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. ప్రదక్షిణ ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి ఎడమ వైపుగా అభిషేక జలం బయటకు వచ్చే సోమసూత్రం వరకు వెళ్ళాలి. ఆ నీటిని దాటకుండా తిరిగి వెనుకకి వస్తూ ధ్వజస్తంభాన్ని చేరుకోవాలి. అలాగే కుడివైపుగా సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి. ఇలా ఒక్కసారి పూర్తి చేస్తే ఒక చండీ ప్రదక్షిణ పూర్తి అవుతుంది. సోమసూత్రం దాటకుండా చేసే ఈ ప్రదక్షిణ చాలా శక్తివంతమైనది. ఒక చండీ ప్రదక్షిణ 10,000 ప్రదక్షిణలకు సమానమవుతుంది. ఈ విధంగా 3 ప్రదక్షిణలు చేయాలని లింగ పురాణంలో తెలియజేశారు. ఆలయంలో గర్భగుడి వెనుక భాగం తాకరాదు. అక్కడ రాక్షసులు కొలువై ఉంటారు. అలాగే సోమసూత్రం దాటకూడదు. అక్కడ ప్రమాద గణాలు కొలువై ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.